ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లపై చర్చ జరిగింది. ఇక త్వరలోనే పార్లమెంట్ అభ్యర్థులను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించనుంది. ఈ నెల 16 లోపే తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. 17 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ సునీల్. బీజేపీ రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒక అడుగు ముందుగానే వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే అంటే చివరి వరకు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే విషయంలో వెనకాడినటువంటి బీజేపీ ప్రస్తుతం మాత్రం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాత్రం కాస్త తొందరపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల కమిటీ సంబంధించినటువంటి భేటీలో కిషన్ రెడ్డి అధ్యక్షతన కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్ష కూడా నిర్వహించి ఆయా అభ్యర్థుల పేర్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్ష కూడా నిర్వహించి అభ్యర్థులకు సంబంధించినటువంటి బయోడేటా పైన కూడా డిస్కషన్ జరిగినట్టుగా కూడా తెలిసింది. అయితే ఇప్పుడే తాజాగా మనకు తెలిసినటువంటి అప్డేట్ ప్రకారం అయితే ప్రస్తుతానికైతే ఇప్పటివరకు ఉన్నటువంటి 4 సిట్టింగ్ స్థానాలకు గాను ఆదిలాబాద్ మినహాయించి మిగతా 3 సిట్టింగ్ స్థానాలకు కూడా సేమ్ వాళ్ళనే కొనసాగిస్తాం. అంటే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డితో పాటుగా కూడా కరీంనగర్ బండి సంజయ్, అలాగే నిజామాబాద్ అరవింద్తో పాటుగా కూడా వీళ్ళ ముగ్గురు అలాగే కంటిన్యూ చేస్తూ కూడా మరి చేవెళ్ళకి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే నిజామాబాద్ సంబంధించి డీకే అర్ణ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దాంతోపాటుగా కూడా భువనగిరి పార్లమెంట్ సంబంధించినటువంటి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేరు కూడా ఇప్పటికే ఖరారు అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటుగా కూడా మిగతా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కొన్ని చోట్ల ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలను బీజేపీలోకి తీసుకునే యోచనలో ఉన్న సందర్భంగా కూడా అక్కడ నుంచి ఆయా నేతలను తీసుకున్న తర్వాత వాళ్ళ పేర్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు నల్గొండ అలాగే నాగర్ కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి నేతలకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ నేతలను ఆహ్వానించి వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఖమ్మంలో బీజేపీకి బలం తక్కువ ఉన్న నేపథ్యంలో ఖమ్మంలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి నేతలను కూడా తీసుకుని వారికి పూర్తి స్థాయిలో టికెట్లు ఇచ్చే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కొత్త చేరికల్ని కూడా చేర్చుకునే విధంగా కూడా చేరికల కమిటీ కూడా పూర్తి స్థాయిలో కసరత్తులు కూడా నిర్వహిస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే 4 సిట్టింగ్ స్థానాలకు గాను 3 సిట్టింగ్ స్థానాలకే ఖరారు చేశారు. అంటే ఆదిలాబాద్ మినహాయించి ఖరారు చేయడానికి వెనుక ఉన్నటువంటి విషయం కూడా ఏంటంటే ఆదిలాబాద్కి సంబంధించినటువంటి సోయం బాబురావు ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడన్నటువంటి వార్తలు కూడా వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలతో కూడా పార్టీ మారేందుకు కూడా తను కొన్ని చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి విషయాన్ని కూడా గ్రహించినటువంటి పార్టీ తనకు ఈసారి ఖచ్చితంగా ఎంపీ స్థానాన్ని కూడా తనకు ఇవ్వకుండా కూడా మరొక అభ్యర్థి కూడా అక్కడ ఇచ్చే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ఆదిలాబాద్ సంబంధించినటువంటి స్థానాన్ని కూడా సిట్టింగ్కి కాకుండా మరొకరు పేరు అంటే వేరే పార్టీ నుంచి చేర్చుకున్నటువంటి అభ్యర్థి కూడా ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సునీల్. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.